ధనము ధాన్యము ఇవన్నీ పంచుకొని నా కళ్యాణం వస్తే ఓ కొడుకుని ఇస్తావు బిడ్డని ఇస్తానని పలికిండు కళ్యాణ వీరస్వామి అన్న. సరే ఇన్ని దేవస్థాన కాడిపోయిన ఒక ఎత్తు, ఈ దేవస్థానం కాడిపోయింది ఒక ఎత్తు, పోదాం పామని వాళ్ళు అన్ని భాగాలు పంచుకోరు. 5 అన్నదమ్ములు 5 భాగాలు పంచుకోరు. వాళ్ళ ఆడవిళ్ళ కోరమ్మకి ఇంత అన్నం ఇచ్చిర్రు. పెద్దిరాజు పెద్దమ్మ ఒంటరిగా సంతాన గురించి పుత్రుల గురించి శత్రుల బాసిర్రు, కన్న బలగానే బాసిర్రు కడుపు సంతు గురించి. ఆ ప్రకారంగా వాళ్ళు కళ్యాణపట్నం వచ్చి కళ్యాణపట్నంలో గుడహారులు గోపురంగాలు వేసుకొని అట్లా కూడా అక్కడి బొంగన దేవుడు సంతానం ఇవ్వలే. ఆడ కొన్ని ఇక్కడ దునకొండ ఊళ్ళనే కొన్ని ఏండ్లు కొట్టిగిరు, కళ్యాణం పోయినాక కూడా కొన్ని ఏండ్లు కొట్టిగిరు. ఆమె మీద 3 ప్రాపాలు ఉన్నాయన్నట్టు. ఆ ప్రాపాల వల్ల ఫలం దక్కలేదు. అయితే ప్రాపాలు ఎట్లా పోవాలంటే ఆ దేవుడు కళ్యాణ వీర సోమేశ్వర స్వామి చెప్పిండు కదా, అమ్మ వీడికి దగ్గర ఉంది 6 సముద్రాలతో స్వసముద్రం, స్వసముద్రం దేవగడ్డ, దేవగడ్డ మీద పగిడమ్మ మర్రి